ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీకు ఇంతమంది రిసోర్స్ పూలింగ్కి డబ్బులు ఉన్నాయి అంటే అందరూ కలిసి దీనికి ఇంతమంది డబ్బులు వేసుకుని చేసినప్పుడు ఒక ఫ్రెష్ స్టోరీ చెప్దామని ఎందుకు అనిపించలేదు విద్యకి అని నాకు డౌట్ వస్తుంది. సో ఇఫ్ యూ ఫీల్ దట్ సమ్వన్ మైట్ బీ బిహైండ్ దిస్ ఆర్ మీరు అన్నట్టు ఎవరైనా ఫండ్ చేసి ఉన్నారంటే ఐ విల్ ఆస్క్ యూ హూ డూ యూ థింక్ దట్ అలా ఏం లేదు. అలా మళ్ళీ రివర్స్ క్వశ్చన్ ఆన్సర్ కాదు అనే విషయం మీకు తెలుసు. ఐమ్ జస్ట్ నేనేమి ఇంట్రాగేట్ చేయట్లేదు మిమ్మల్ని, బట్ జస్ట్ ఇంత ఒక అన్యూజువల్ స్టోరీని తర్వాత డన్ టు డెత్ స్టోరీ ఒకలా చూస్తే మీడియాలో చితక్కొట్టి పెట్టారు ఈ స్టోరీని. ఏం జరిగింది సీన్ ఆఫ్ అఫెన్స్ మొదలుకొని కొత్తగా ఏం చెప్పొచ్చు అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది అని. ఐ విల్ ఆన్సర్ పాయింట్ వైజ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో వన్ బిహైండ్ దిస్. అంటే మేమే ఎలా అయితే మేము మా అదర్ ఫ్రెండ్స్ అందరం సపోర్టివ్గా ఎలా చేసుకున్నామో దిస్ ఈజ్ ఆల్సో బ్రాట్ అవుట్ ఇన్ అ వెరీ సేమ్ వే. కాకపోతే మమ్మీని ఇన్వాల్వ్ చేయలేదు ఈసారి బికాస్ షీ ఫేస్ లాట్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రబుల్స్ బికాస్ ఆఫ్ మదర్. సో ఇప్పుడు నేను సెన్సార్కి March 4th రోజు అప్లై చేశానండి. సో ఇఫ్ ఇన్ కేస్ యూ థింక్ దట్ ఇఫ్ ఒకవేళ మనకి ఇది టీడీపీ ఫేవరో లేకపోతే వైసీపీ ఫేవరో ఇలా ఏమైనా ఉంది అని అనుకుంటే నేను March 4th అప్లై చేశాను. ఎలక్షన్ కోడ్ ఐ థింక్ ఇట్ కేమ్ అరౌండ్ April 14th ఆర్ సంథింగ్. అప్పటికి 1.5 month ప్రేయర్ నేను అప్లై చేశాను. అండ్ ఎలక్షన్ రిజల్ట్ అంతా వచ్చి న్యూ గవర్నమెంట్ ఫామ్ అయింది జూన్లో. బట్ నాకు సెన్సార్ క్లియరెన్స్ వచ్చింది 29th October. ఓహో. సో నేను లిటరల్గా 9.5 months నేను సెన్సార్లో స్టక్ అయి ఉన్నది. అందుకే ఇంత లేట్ అయింది. సో ఇఫ్ రియలీ ఒకవేళ అంటే నేను ఇఫ్ సమ్వన్ వాజ్ సపోర్టింగ్ దిస్ ఫిలిం ఆర్ పొలిటికల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఎలక్షన్స్కి ముందు 100% వచ్చేది. వీళ్ళకి ఫేవర్ ఉన్నా వాళ్ళకి ఫేవర్ ఉన్నా వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళ పవర్ యూజ్ చేసి క్లియరెన్స్ తెప్పించేవాళ్ళు 100%. బట్ I didn't go to anyone because my movie is not that. My movie's motive is not that. So that's one point. అండ్ ఆల్రెడీ ఇది అందరికీ తెలిసిన స్టోరీయే. దెర్ ఇస్ వాట్ ఈస్ న్యూ ఇన్ దిస్ అని అంటే అందరికి తెలిసిన స్టోరీయే బట్ అందరికీ పైన తెలుసు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్యూజ్డ్ 1, అక్యూజ్డ్ 2, అక్యూజ్డ్ 3 ఇలా సమ్ నేమ్స్ తెలుసు. బట్ వాళ్ళు ఆ టైంలో అక్కడ ఎందుకున్నారు, సో కాంప్రమైజ్ అయినప్పుడు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, సో ఒక్కొక్కరి నెరేటివ్ ఏంటి మనము ఫ్యాక్ట్ చెక్ చేసుకొని అలాంగ్ విత్ టైమ్ స్టాంప్స్ ద స్టోరీ రన్స్. సో ఒక ప్రాపర్ డాక్యూ ఫీచర్ స్పేస్లో 6:20కి బాడీ డిస్కవర్ అయింది, 6:40కి సో అండ్ సో థింగ్ అయింది, 7:15కి కాప్స్ వచ్చారు. సో అది ఒక వెరీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేలో వెళ్తూ ఉంటుంది ఈ సినిమా మొత్తం. అంటే ఇట్స్ ఆల్ ఫ్యాక్ట్ చెక్డ్ అండ్ చాలా ఇన్డెప్త్ రీసెర్చ్ చేశాను నేను. సో మీరు బహుశా అందరు FAQsకి ఆన్సర్స్ ఇందులో చెప్పదలుచుకున్నారు. అంటే చాలా మందికి ఆన్సర్స్ దొరుకుతాయని అనుకోవచ్చు. బట్ సిన్స్ యూ సెడ్ like you said it's open in the court, so manamu we cannot come to a conclusion or I cannot give my opinion. But nenu research lo nenu edaithe chesano what all I have discovered, what all I felt must have been true or what all I felt that this is valid అని అనిపించిందో నేను దాన్ని బేస్ చేసుకొని I wrote the screenplay. సో అమ్మకి మళ్ళీ ఈసారి ట్రబుల్ ఇవ్వకుండా మీరే రేజ్ చేసుకున్నారు మీ డబ్బులని కూడా. మరి ఫస్ట్ సినిమాలో అమ్మకి డబ్బులు పోయాయా? పోలేదు. వీ మేడ్ అ బ్రేక్ ఈవెన్. అమెజాన్ ప్రైమ్ దే బాట్ ఇట్ ఫర్ అవుట్ రైట్. లక్కీగా మాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దో ఇట్ వాస్ దేర్ ఫర్ 1 day, హౌస్ఫుల్స్ అయ్యాయి, మంచి రేటింగ్స్ వచ్చాయి. సో అమెజాన్ దే దెమ్సెల్ఫ్ కేమ్ టు అస్ అండ్ టుక్ ద మూవీ ఫర్ అవుట్ రైట్. సో అక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. నో లాస్ నో ప్రాఫిట్. సో శ్రీవిద్య, మీరు కాస్టింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నోన్ ఫేసెసా, అందరూ ఫ్రెష్ ఫేసెసా? బీట్ మదా ఆర్ దిస్ ఫిల్మ్? అండ్ మదాకి అందరూ ఫ్రెష్ ఫేసెస్ అండి. బికాజ్ నేను యాక్టర్స్కి ఐ డెంట్ హ్యావ్ ఎ బడ్జెట్ అట్ ఆల్. నా టెక్నీషియన్స్ అందరూ ఫ్రీగా చేశారు, యాక్టర్స్ అందరూ ఫ్రీగా చేశారు. సో మదాకి ద మెయిన్ క్యారెక్టర్ వాజ్ ప్లేడ్ బై త్రిష్ణ ముఖర్జీ. సో ఆ అమ్మాయి హిందీలో క్రైమ్ ప్యాట్రోల్ అని ఒక సిరీస్ వస్తూ ఉంటుంది ఇఫ్ యూ నో, దాంట్లో రోల్స్ చేస్తూ ఉంటుంది. అండ్ ఐ ఆల్వేస్ లవ్డ్ హర్ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేస్తుంది. సో అంటే నాన్ తెలుగు పర్సన్. సో నేను ఆ అమ్మాయికి ఫేస్బుక్లో ఐ రీచ్డ్ అవుట్ టు హర్, ఐ వెంట్ టు బాంబే, మెట్ హర్ అండ్ షీ వాజ్ ఆల్సో వెరీ ప్యాషనెట్. షీ వాజ్ యాక్చువల్లీ ఒక సినిమా బాగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమా వస్తే చేద్దామని తనకు కూడా ఉంది. షీ టుక్ ఇట్ అండ్ చాలా మంచి చేసింది. ఇప్పుడు హత్యకు వచ్చేప్పటికి నాకు మదాలో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఫర్ మీ అంటే డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాకపోవడానికి నోన్ ఫేస్ లేదు, సేలబుల్ ఫేస్ లేదు, వీళ్ళు ఎవరో తెలీదు. వాళ్ళు మళ్ళీ అంటే హీరోయిన్ అంటే మనకి తెలుగులో సర్టెన్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఇలా కనిపించాలి, అందంగా ఉండాలి, ఇలా ఉండాలి. షీ డజంట్ మీట్ దో స్టాండర్డ్స్. నాకు మై క్యారెక్టర్ వాజ్ లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ చూడ్డానికి. సో ఇప్పుడు మా హత్యకి ఐ వాంటెడ్ టు హ్యావ్ 1 or 2 సేలబుల్ ఫేసెస్. అట్లా అని నేను ఫస్ట్
నా మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి సుధా రావు ఇస్ ద క్యారెక్టర్స్ నేమ్. సో షీ ఈజ్ అన్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ హూ ఇస్ ప్లేస్డ్ ఇన్ దిస్ కేస్ టు ఇన్వెస్టిగేట్. సో నౌ షీ ఈజ్ ది ఐజ్ ఆఫ్ ది ఆడియన్స్. సో తను ఎలా అయితే కేసులో వెళ్తూ ఉంటుందో ఆడియన్సెస్ కూడా తనతో పాటు అలా ట్రావెల్ అవుతూ ఉంటారు. దే ఆల్సో డిస్కవర్ వాట్ ఎవర్ సుధా ఈస్ డిస్కవరింగ్. సో ఇది మూవీ స్క్రీన్ ప్లేని మొత్తం డ్రైవ్ చేసేది సుధా క్యారెక్టర్. సో సుధా క్యారెక్టర్కి నేను ఎవరన్నా మంచి పెద్ద నోన్ ఫేస్ పెట్టుకుందాము అని అనుకున్నాను. బట్ అగైన్ వీ హ్యాడ్ సర్టన్ లిమిటేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బడ్జెట్. ఉంది బడ్జెట్, బట్ లిమిటెడ్ బడ్జెట్. సో దాంట్లో వీ ట్రైడ్ టు రోప్ ఇన్ వన్ యాక్ట్రెస్ ఫ్రమ్ బాంబే అండ్ షీ వాజ్ సమ్ వన్ హూస్ వర్క్ ఐ యూస్ టు అడ్మైర్ ఎ లాట్. అంటే నేను తనతో నా లైఫ్లో ఎప్పుడైనా మాట్లాడతాను, వర్క్ చేస్తానని కూడా అనుకోలేదు. బట్ షీ వాజ్ అ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ ఇట్. వీ రీచ్డ్ అవుట్ టు హర్. షీ లైక్ ద స్టోరీ. తను ఆన్లైన్లో మేము నరేషన్ ఇచ్చాము, అంత లుక్ అంతా అన్నీ చేసుకున్న తర్వాత వచ్చాక ఇట్ డిడ్ంట్ వర్క్ అండి. అంటే మనకి ఆ టైమింగ్స్ మ్యాచ్ అవ్వదు. మనకి 6 to 6 కాల్ షీట్ ఉంటుంది. దే కమ్ టు ద సెట్ ఎట్ 9 o'clock. రెడీ అయ్యి మళ్ళీ సెట్కి మనకి షార్ట్ వచ్చే వరకు 10:30 అవుతుంది. వచ్చిన తర్వాత నో ప్రిపరేషన్ విత్ ద డైలాగ్. 6 o'clock అక్కడ ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి? అంటే నేను అంత ఎర్లీగా రాలేను, మీరు ఎలా వచ్చి ప్రెప్ చేసుకుంటారు కదా అంటే వాళ్ళ మేనేజర్ని మేము రిక్వెస్ట్ చేసేవాళ్ళం. అట్లీస్ట్ కొంత షూటింగ్ జరిగింది ఆవిడతో. 3 days షూట్ చేసాము. చూసాక ఓహో ఈ 3 days షూట్లో మేము వీ కుడ్ నాట్ ఎక్స్ట్రాక్ట్ ఈవెన్ అ 1 minute ఆఫ్ అవుట్పుట్. నేను జనరల్గా ఈ హత్య మూవీ మొత్తం 26 daysలో మేము షూట్ ఫినిష్ చేసాం. అలాంటిది 3 daysలో 1 minute అవుట్ కూడా రావట్లేదు. సో ఇట్ వాస్ బికమింగ్ వెరీ ట్రబుల్సమ్. అంటే మాకు డబ్బులు అయిపోతున్నాయి, చూస్తా వేస్ట్ అయిపోతుంది. సో ఐ టుక్ అ కాల్ ఆఫ్ స్టాపింగ్ ద షూట్. తర్వాత మళ్ళీ ఇలా కాదు, మనకి పెద్ద ఫేస్ అవసరం లేదు. ఐ వాంటెడ్ సమ్ వన్ హూ ఈస్ వెరీ ప్యాషనేట్ అండ్ నాకు టైం అంటే టైం పంక్చువల్గా ఒక డెడికేషన్తో ప్రిపేర్ అయ్యి నేర్చుకొని రిహార్సల్. షీ వాజ్ నాట్ అగ్రింగ్ ఫర్ రిహార్సల్స్ ఆల్సో, ఫర్ రీడింగ్ సెషన్స్ ఆల్సో. సో అలా కాకుండా ఐ వాంటెడ్ సమ్ వన్ హూ విల్ పుట్ దట్ డెడికేషన్. సో ఎవరు దొరికారు ఫైనలీ? ధాన్య బాలకృష్ణ. సో ఐ థింక్ దట్ వే ఐఎమ్ లక్కీ టు రోప్ హర్ ఇన్. అంటే ఆ అమ్మాయి కళ్ళు దే ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్. అండ్ సుధా క్యారెక్టర్ అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే తనకి స్టైలింగ్ చేసిన తర్వాత ధాన్య ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే వీ బిలీవ్ దట్ అలా లుక్ వచ్చింది. అండ్ ద మేనరిజమ్స్ దట్ షీ క్యారీడ్, ద వే షీ వాజ్ హ్యాండ్లింగ్, అంటే తను షీ హ్యాస్ టు సిట్ అండ్ ఇంట్రాగేట్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఆ హూందా ఇది యునో దట్ ఆరా దట్ షీ క్యారీడ్ చాలా బాగా వచ్చింది ధాన్య క్యారెక్టర్ అయితే. సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ వే. And then Ravi Verma garu played another important role, which is Dharmendra Reddy. Vivekananda gari character inspire cheskoni rasina character is played by Ravi Verma. Singer Ravi Verma. Singer mana Vennela Ravi Verma garu. Oh, Vennela Ravi Verma garu. Okay. So ఆయనకి కూడా అంటే ఆయనకి నాకు మదాలో ఒక చిన్న అసోసియేషన్ ఉంది. చాలా చిన్న క్యారెక్టర్ చేశారు ఆయన. అంటే హీ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ మై ఫిలిం, బట్ అప్పటికి షూట్ అంతా అయిపోయింది. బట్ వెరీ స్మాల్ క్యారెక్టర్ ఉంది అంటే నో మ్యాటర్ వాట్, చిన్నది పెద్దది కాదు, లెట్స్ అసోసియేట్ అని. సో ఆ కనెక్షన్ పైన నేను మదా నుంచి ఒక కాస్ట్ ఏదైనా రిపీట్ చేశాను ఫర్ హత్య అంటే హీస్ ద ఓన్లీ వన్. సో దీనికి మళ్ళీ ఆయనకు కూడా హీ హ్యాడ్ లాట్ ఆఫ్ అప్రిహెన్షన్స్ దట్ నేను సూట్ అవుతానా సూట్ అవ్వనా. సో అంటే ఈ క్యారెక్టర్ ఎస్పెషలీ వీ హ్యాడ్ టు టేక్ లాట్ ఆఫ్ కేర్ బికాస్ ఒక పీపుల్స్ పర్సన్, వెల్ నోన్ పర్సన్ ఇన్ ద పీపుల్. సో నేను సూట్ అవుతానా, విల్ పీపుల్ యాక్సెప్ట్ మీ, విల్ పీపుల్ బీ ఏబుల్ టు లుక్ ఎట్ మీ ఇన్ దట్ వే. దెన్ వీ డిడ్ ద లుక్ టెస్ట్. ఆయన పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యారు అంటే పర్ఫెక్ట్ సెట్ అయ్యారు. మై ఇంటెన్షన్ వాజ్ నాట్ టు రోప్ ఇన్ సమ్ వన్ టు లుక్ అ లైక్ ఆర్ యునో అలా చేసే ఇంటెన్షన్ లేదు. బట్ ఒక బిలీవబిలిటీ, మనం ఇప్పుడు క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వలేదు అంటే ద హోల్ స్టోరీ విల్ ఫాల్ ఫ్లాట్. అవును, యూ హ్యావ్ టు లైక్ ఓకే ఈ క్యారెక్టర్ ఇది అంటే మనం నమ్మి మనం ఓన్ చేసుకోగలితేనే వీ ఫాలో దెమ్ అండ్ యునో ట్రావెల్ త్రూ ద స్టోరీ. అండ్ దిస్ ఇస్ అ వెరీ కీ క్యారెక్టర్, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంతే కదా. సో ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే జస్ట్ గడ్డం తీసేసి కొంచెం హెయిర్ కొంచెం చిన్న చేయించి అద్దాలు పెట్టేస్తే హీ వాజ్ లుకింగ్ సో మచ్ బిలీవబుల్ లైక్ హిమ్. సో అండ్ దెన్ వన్ మోర్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇస్ దర్. అది పూజా రామచంద్రన్ ప్లే చేశారు. సో షీ స్వామిరారాలో ఐ రియలీ లైక్డ్ హర్ పర్ఫార్మెన్స్. సో బట్ తను చాలా గ్యాప్ తీసుకున్నారు తెలుగులో బికాస్ షీ వాజ్ మ్యారీడ్ అండ్ షీ హ్యాడ్ అ న్యూ బార్న్. సో ఇలా అంతా ఉంది. ఆఫ్టర్ 7 years ఐ థింక్ షీ ఈస్ మేకింగ్ అ కమ్ బ్యాక్. సో నేను రీచ్ అవుట్ అయ్యేటప్పుడు కూడా తను చేస్తుందా చేయదా అన్న డౌట్తో ఐ రీచ్డ్ అవుట్ టు హర్. షీ రియలీ లైక్ ద క్యారెక్టర్ అండ్ షీ డిడ్. అసలు ఒక పాట అయినా ఉందా బ్యాక్గ్రౌండ్లో అయినా ప్లే అయ్యేది? ఒక్క పాట ఉందండి. అసలు పాట పెట్టే అంటే ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ నెరేటివ్ లో ఇది హత్య ఆ టైప్ లో ఏదో ఆ టైప్ లో లేదు. అందరు నవ్వుతున్నారు మా ప్రవీణ్ అందరు కానీ. ఆ టైప్ లో లేదు. బట్ దెర్ ఇస్ అ స్టోరీ టెల్లింగ్ సాంగ్. అంటే బేసిక్ గా మన జాన్రాకి సింక్ కానీ సాంగ్ లవ్ సాంగ్, బట్ ఇట్ హ్యాస్ అ స్టోరీ దట్ ఈస్ గోయింగ్ ఆన్.
ఓహో సో ఓహో అయితే మీరు ఆ క్యారెక్టర్ పెట్టారా? అంటే ఎవరైతే మర్డర్ అయ్యి ఉంటారో ఆ క్యారెక్టర్ తాలూకు సెకండ్ వైఫ్ క్యారెక్టర్ అది ఇట్స్ సర్ప్రైజ్ క్యారెక్టర్ అండి. మీరు అన్ని చెప్పేస్తే ఎలాగంటారా? అండ్ వీఆర్ రిలీజింగ్ ద ట్రైలర్ లైక్ ఇన్ అ డే ఆర్ టూ. basically అందులో తెలిసిపోతుంది. we open up lot of